పరిచయం జరిగించినటువంటి దైవశాఖలు అలాగే తల్లి అయినటువంటి కృపా సంస్థకి జన్మించినటువంటి తల్లి మధ్య ఉన్నారు. ప్రార్థన చేయవలసిందిగా నాకు సమయం ఇస్తూ ఉన్నాను. ప్రయోజనంలో సమర్పణ గారు వేదిక కావాల్సిందిగా కోరుతూ ఉంటూ ఉన్నాను. దేవా మీ స్తోత్రమైన పరిశుద్ధుడ పరలోకంలో భూమిన సర్వాధికారం సర్వాధికారి సర్వ సృష్టికర్త అద్భుతకర్త ముందునాలయ్యా ఆయన నీ కుమార్తెని నీ కుమారుని కూడా నాయన బిడ్డలతో నాయన ముందుకు నడుస్తూ సంఘంతో ముందుకు నడుస్తూ ఈ రాజ్యానికి నాయన వచ్చి ఉన్నారు తండ్రి. ఆశీర్వదించి దీవించండి. విడిచిపెట్టిన యొక్క ఇద్దరు బిడ్డలను కూడా దీవించి సంఘస్థులందరూ కూడా ఎంతో నా ప్రభు బిడ్డలు ముత్తుకుని నా తండ్రి బిడ్డలు చూసుకుంటున్నారు తండ్రి. బిడ్డలను కాపాడని దీనికి జ్ఞాపశక్తులను గ్రహించి బిడ్డల మరుగుపరుచుకుని మాట్లాడి వినగలిగిన మనసును గ్రహించి హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనుషులు మీ వారి వాక్యం మీద మాట్లాడుకుంటే దేవుడు తండ్రి నీ కుమార్తె నాయన నీ రాజ్యంలో ఆత్మశాంతితో ఉన్నారు ప్రభు. విడిచిపెట్టి యొక్క నాయన సంఘాన్ని బిడ్డల్ని మమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టిన ఆయన నీ రాజ్యంలో ఆత్మశాంతితో ఆయన నీ రాజ్యంలో నా ప్రభు కుటుంబాన్ని కూర్చున్నారు. భార్య భర్తలిద్దరూ కూడా మంచి స్థలాన్ని సంపాదించుకున్నారు తండ్రి. ఆయన దేవాన్ని 1550 స్తోత్రమైన ఆయన ఈ కూడుకున ఆశీర్వదించి దీవించండి. రావాల్సిన సకాలానికి తోడుకుని వచ్చి వినగలిగిన మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆయన మీ దోషలు నిలబెట్టుకుని మీరు మాట్లాడి సహాయం చేయండి. ఇక్కడ కూడుకున్నాను ఆయన సంఘ విశ్వాసాలందరినీ కూడా దీవించండి. అలాగే నా ప్రభు జానకిరామ గారు వారి భార్య బిడ్డలు కూడా సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి వారి అవసరాలన్నీ తీర్చి సహాయం చేసి ఆశీర్వదించి దీవించి మీ కృపమెంటిగా కుమ్మరించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. గారు పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా 39వ కీర్తన 1 నుండి 5 చరణాలు సిల్వి షారం చదివి వినిపిస్తారు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు ఝాన్సీ చదివిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుంచి 54 వచనాలు లలిత వాక్య భాగాన్ని చదివిస్తారు. నా నాలుకతో పాపంగా చేయకుండా నడుపుని నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కను ఉంచుకుంటున్నాను. నేను ఎవరు మాట్లాడక మౌనం వ్యక్తిని క్షణములు గురించి అయినా కలుగుత నేను మౌనంగా ఉంటున్నాను. ఆయనను నా విచారము అధికమైనను నా గుండె నాలో పంపుచుండను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టింది. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితి, యెహోవా నా అంతము నా దినముల ప్రమాణము తైనదని నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనవచ్చున్నాను. నా దినముల పరిమాణము నీవు వ్యక్తవంతంగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము బట్టి ఊపిరి వలె ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతటి తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతటి తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరదు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మాత్రమే ప్రార్థన చేసుకుంటాం. దైవజనురాలు కృపా శాంసనం గారి యొక్క కొన్ని పనులు నుంచి రావడం జరిగింది. వారిలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, కృపగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, నాయన పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన గడిచిన రాత్రి ఎంత కొన్ని కాపుదల భద్రత మాకు అనుగ్రహించావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభుత్వమైన అయ్యే సంఘంలో ఉన్న వారందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, ఈ రోజును బట్టి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎందుకైతే ఈ విధంగా నాయన అయ్యా మన జ్ఞాపకాలు కూడికి పెట్టుకున్నారు నీకు తెలుసు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ లోకం అశాశ్వతమైన లోకము ప్రభా, శాశ్వతమైన నీ పరలోక రాజ్యము కొనుక్కున్నా తండ్రి నాయన. మేము ప్రతి ఒక్కరిని కూడా నేను సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు జీవించగలుగుటకు నేను సహాయం దయచేయమని తండ్రి. దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన, అయ్యా పాస్టర్ గారు మన్యం గారు ప్రభా నాయన్ని పాదర్శక్తికి వచ్చారు తండ్రి. అయ్యా, ఇంకా సంవత్సరం రాకమునిపే ప్రభా నా తండ్రి కృప. అయ్యా, ఆయన భార్య అయినటువంటి కృప నా తండ్రి నాయన. అనారోగ్యం కాదు కానీ ప్రభా నా తండ్రి నాయన. మరి ఏ బలహీనతో నాకైతే తెలియదు కానీ ప్రభా నా తండ్రి నాయన, ఆ బలహీనతతో ప్రభా నాయన అయ్యా నీ పాదాల చెంతకు వచ్చింది తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇరువురు భార్య భర్తలు ప్రభా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా, విడిచిపెట్టినటువంటి ఈ బిడ్డలకు ప్రభా ఆదరణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. మేము అందరం కూడా నిన్నటి వారమే ప్రభా. అయ్యా, నిన్నటి వారమే తండ్రి. ఈరోజు మాది కాదు ప్రభా, ఈ నిమిషం మాది కాదు తండ్రి. నీకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, బిడ్డలు ప్రభా నా తండ్రి, చిన్న బిడ్డలు నా తండ్రి నాయన. అయ్యా, ఎవరి బిడ్డలు ప్రభా, అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా నా తండ్రి నాయన. అయ్యా, సంఘాన్ని నడిపించుకుంటుండగా నా తండ్రి నీ కాపుదల భద్రత దయచేయమడుచున్నాను ప్రభా. అయ్యా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన ఆ బిడ్డల్ని ఆదరించి నా దంచి ఓదార్చి నా తండ్రి నాయన. అయ్యా, తల్లి తండ్రిగా నా తండ్రి ఆ బిడ్డలకు ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ గుడికి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలందరికీ నేను తోడుకుని రమ్మని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన, దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ రోజు వరకు నా తండ్రి నాయన ఏ వాక్యము ఏ ఆహారం మాకైతే అనుగ్రహిస్తున్నారో ప్రభు నాయన, అట్టి ఆహారములు ప్రభా మేము భుజించి నా తండ్రి నాయన. అయ్యా, మేము ఆత్మీయ మేలు పొందగలిగినట్టుగా కృప చూపించమని నాయన. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించి నా తండ్రి నాయన. అయ్యా, నీ కృపలో కాపాడి భద్రపరచమని నాయన. ఈ చిన్న ప్రార్థన పాసనలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి పొందుకుని ఈ నామం మా ప్రియ పరలోక తండ్రి. భాగాలు చదివించినటువంటి బిడ్డలకు, అలాగే చక్కగా మనల్ని ప్రార్థనలో నడిపించినటువంటి గారికి ప్రభు పేరట నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి కొంచెం మీరు ముందుకు వచ్చేస్తారమ్మా. వారు బ్రతికి ఉండినప్పుడు వారు చూపించేటువంటి ప్రేమ, వారి క్రియల గురించి మనం వింటూ ఉంటాం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది.
అందరికీ ఒకే రకమైన అనుభూతి ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతి ఉంటుంది. సో బైబిల్ ఏం చెప్తుంది అంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అని చెప్తుంది. సో బైబిల్లో అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు, వారి గురించినటువంటి బోధలు మనం వింటూ ఉన్నప్పుడు మనకి కూడా అలా భక్తి చేయాలి, అలాంటి విశ్వాసపు క్రియలు మనం కలిగి ఉండాలి అనేటువంటి స్ఫూర్తిని ఇస్తూ ఉంటాయి. మనం భక్తిలో ముందు కొనసాగడానికి మనకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ భూమి మీద భక్తి చేసినటువంటి భక్తులను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, వారిలో ఉన్నటువంటి మంచి సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన విశ్వాస యాత్రలో ఆ సంగతులు కూడా మనకెంతో స్ఫూర్తినివ్వగలమైనటువంటి విషయం మీకు తెలియజేస్తూ ఉంటాను. ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేసి మీకు సాక్ష్యం ఇచ్చేందుకు కొరకు మీకు నేను సమయాన్ని ఇవ్వాలని అనుకుంటూ ఉంటున్నాను. బైబిల్లో ఒక స్త్రీ, ఆమెను గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమె శిష్యురాలు అని చెప్పబడింది. ఆమె చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నవారందరూ కూడా స్నానం చేయించి మేడ గదిలో ఆమె నుంచి దైవజనుడైనటువంటి పేతురుకి కబురు పంపారు. పేతురు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆమె గురించి వ్రాయబడినటువంటి మాట బైబిల్లో ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసే వ్యక్తిగా ఉందని. సో మాటలు మాత్రమే కాకుండా అక్కడ కొంతమంది విధవరాండ్రులు ఏం చేశారంటే ఆమె చేసినటువంటి ఉపకారాల గురించి పేతురుకి తెలియజేయడం, 2 ఆమె కుట్టించినటువంటి వస్త్రాలు కూడా చూపెట్టి ఆమె గురించి చెప్పి ఏడవడం మనము ఆ అధ్యాయంలో చూస్తాం. ఆమె పేరు దోర్కా. సో అలా చెప్పిన తర్వాత పేతురు వారిని అందరినీ బయటికి పంపించి ఆమెకు ప్రార్థన చేసి బ్రతికించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం వాక్యంలో మనం చదువుకున్నాం 2వ భాగంగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానాన్ని పొందుతారని మనం వాక్యం చదువుకున్నాం. ఇక్కడ అందరి నిమిత్తమైన కొన్ని మాటలు కూడా మనం రాసుకున్నాం. క్రీస్తు ప్రేమను క్రియలలో కనుపరిచి ఆకలి ఉన్న వారికి కడుపు నింపి తన పనికత్తులకు భక్తము ఏర్పరచును, దీనులకు తన చేయి చాపును అనే లేఖనాలకు తగినట్టుగా గుణవతి అయిన భార్యగా దేవుని సేవలో మంచి సహకారిగా మీ పతివ్రత ధర్మము అనేకులకు స్ఫూర్తిదాయకం. మేలు చేసిన వారికి కలుగు జీవ పునరుద్ధానంలో మిమ్మల్ని చూడగలమని నిరీక్షిస్తూ చక్కటి మాటలు అమ్మగారి నిమిత్తమై మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా ఆమె బ్రతికి ఉన్నప్పుడు అందరి ఎడల ఆమెను ప్రేమ చూపించారు. ఈ కుటుంబంలో బహుశా అనుకుంటాను వారి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికంటే ఆఖరిలో వచ్చిన నేనే అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మా పట్ల చాలా ప్రేమ చూపించారు. ఎంత ప్రేమ చూపించారంటే అది మాటల్లో చెప్పలేనంత ప్రేమని నేను చెప్పగలను. ఇద్దరు కూడా వారు అన్న వదినలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల వలె మా పట్ల ప్రేమ చూపించారు, చాలా ఆప్యాయతను చూపించారు. మనిషి ఆమెను చూస్తూ ఉంటే భయం కలుగుద్ది అన్నట్టుగా ఉంటుంది, కానీ నవ్వుతూ చాలా ప్రేమగా పలకరిస్తూ తన ఇంటిని చేర్చుకొని మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి దైవజనరాలని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి వారిని కొరకై కొన్ని సాక్ష్యాలు మనం విందాం. కొద్ది నిమిషాలు మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను. వీలైనంతలో 2 నిమిషాలు లేక 3 నిమిషాలలో మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను. మరి వారి యొక్క సోదరులు మొట్టమొదటిగా మన మధ్య ఉన్నారు. దైవజనులు రవి గారు వారు వచ్చి వారి యొక్క సోదరి నిమిత్తమై కొన్ని మాటలు సాక్షి రూపంలో పంచుకోవలసింది కోరుతూ సమయం ఇస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం అండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.
అక్క విషయం గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 2-3 విషయాలు చెప్తాను. కానీ మా కుటుంబంలో అందరికంటే పెద్దది అక్క. నా తల్లిదండ్రులు దైవసేవకులు. వాళ్ళతో పాటు ఎన్నో కష్టాలు అనిపించింది అప్పట్లో. కానీ అక్క బావగారు కూడా గవర్నమెంట్ జాబ్ నిమిత్తం వైజాగ్ వచ్చారు. కానీ దేవుని సేవ చేయాలని మా తల్లిదండ్రులని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా మా బావగారు మీ పాస్టర్ శాంసన్ గారు త్యాగం చేసేసి దేవుని సేవకులు అయ్యి ఎన్నో ఆత్మల్ని ప్రభు మార్గంలో నడిపించాలని వారు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి మీ మధ్యన ఈ విశాఖపట్నం నగరంలో ఈ పట్టణంలో అక్క బావ కూడా దేవుని సేవ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని మాటలు చెప్పి ప్రభు మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సంపాదించుకున్నారు. అయితే ఇలాగ మా తల్లిదండ్రులాగే అటు మా బావగారు తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టజీవులు. సత్యం గారు, కన్నమ్మ గారు వారి బిడ్డలు కూడా ఎంతో మంచివాళ్ళు. వాళ్ళ తరపున కూడా బావగారు కూడా ఎన్నో కష్టాలు అనిపించి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి ఈ నగరానికి వచ్చి దేవుని సేవ నిమిత్తమే ఎన్నో కష్టాలు అనిపించారు. కానీ వాళ్ళ సొంత ఇల్లు లేకపోయినా మా వాళ్ళే మీరందరూ కూడా ఆ బిడ్డల్ని బావగారిని శాంసంగ్ గారిని అక్క కృప గారిని కూడా వాళ్ళ బిడ్డల్ని కూడా శైలు అని బాబీ గారిని అందరిని కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. మీరు ప్రభు పేరట మీకు అందరూ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సంఘంలో పెద్దలైనటువంటి జానకిరామ్ గారికి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రభు సేవ నిమిత్తం దైవ సేవను చూడాలి ఎంతగానో సహకరిస్తున్నారు. వారి భార్య బిడ్డలను కూడా వారి ఉద్యోగాలను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. వారితో పాటు సంఘస్థులైన మీరందరూ కూడా ఆ బిడ్డల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. కానీ మేము తల్లిదండ్రులు మా అక్క తరపున మా కుటుంబాలు కానీ మా బావగారి తరపున కుటుంబాలు కానీ ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటున్నాం. కానీ వారు మా మేనగోళ్ళని శైలుని కానీ మా మేనల్ని బాబీని కానీ మీరు దగ్గరుంటూ మీ బిడ్డలుగా ఆదరించాలని ఆశిస్తున్నాం, మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణమైన నిండైన మేలులతో దీవించాలని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించినగాక దీవించినగాక. వందనాలు. వారి చిన్నతనం నుంచి వారు ఎన్నో కష్టాలు శ్రమలను అనుభవించి వచ్చిన వారుగా ఉన్నారు. పరలోక రాజ్యంలో మహాశ్రమల నుండి వచ్చిన వారు వీరెవరు అనే ఒక మాట చెప్పబడుతూ ఉంటుంటారు. సో అలాంటి గుంపులకు చేరినటువంటి వారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఒక మాట జ్ఞాపకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తమై ఈ యొక్క విశాఖపట్నానికి వచ్చి దేవుని పిలుపు మేరకు వారు తమ యొక్క ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచి అంతకంటే మహోన్నతమైన దేవుని పనికి వారు వచ్చేసారు. అది గొప్ప విషయం. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం అంటే ఆషామాషి అనే విషయం ఏమీ కాదు. చదువులు ఉండి డిగ్రీలు ఉండి ఎంత ప్రయత్నం చేసినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం చాలా సవాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. కానీ అలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచి దేవుని పరిచర్య కొరకు వారు రావడం గొప్ప విషయం. మరి అలాంటి సమయంలో మా వదినమ్మ గారు మరి ఇంత మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టేసేసి సేవ అంటే నువ్వు నన్ను ఎలా పోషిస్తావు, పిల్లల్ని ఎలా పోషిస్తావు, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఒక సేవకురాలి యొక్క కుమార్తెగా ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు మేము చూసాం కాబట్టి సేవలో ఉన్న ఇబ్బందులన్నీ నాకు తెలుసు కాబట్టి ఈ యొక్క నిర్ణయం సరైనది కాదు అన్నట్లుగా ఆమె ఆటంకపరచకుండా ఆమె కూడా వారి భర్త గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి వారితో కలిసి దేవుని సేవలో వారు పాలుపంపులు పొందారు, ప్రోత్సాహకరంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మవలసినటువంటి విషయమే. సో వారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ సొంత ఇల్లు
వారికి లేదని. రైట్. మేక అనే భక్తుడు ఏమన్నాడంటే, ఈ దేశము మీకు విశ్రాంతి స్థలము కాదు అని చెప్పాడు. అయితే ఇక్కడ సొంత ఇల్లు లేకపోయినప్పటికీ కూడా ఆ పైన వాక్యంలో ఒక మాట రాయబడింది చూడండి, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాడు. నిత్యత్వంలో పరలోకంలో ఉండేదానికన్నా గొప్ప ప్రదేశం, గొప్ప ఇల్లు, సౌకర్యవంతమైనటువంటి స్థితిగతులు ఈ లోకంలో ఎవరికి కూడా లేవు. అన్నిటికీ మించినటువంటి ఒక గొప్ప స్థానం ప్రభుతో ఉండడం. వారు ఆ స్థితిలోనికి వెళ్ళారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇహలోకంలో ఏమీ లేని వారంగా ఉన్నప్పటికి కూడా మనం పరలోకం విషయంలో భాగ్యవంతులం. నమ్మిన వారికి ఎటుకు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఈ సమయంలో మరి వారి యొక్క తోడి కోడలుగా ఉండి మరి వారితో కూడా కొంతకాలం వారు కలిసి ఉన్నారు. మరి వారు కూడా వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. నాకు ఎక్కువ పరిచయం లేదు కాబట్టి మీ పేర్లు నాకేమీ తెలియదు, ఏమనుకోవద్దు దయచేసి. మీలో ఒకరిద్దరు క్లుప్తంగా. కుటుంబస్తులకి సమస్త నాకు మా అక్క బావగారితో ఉన్న సహవాసము కలిసి ఉండడం కూడా చాలా తక్కువ. ఉన్నంతలోనే 2 మాటలు అయితే చెప్పగలిగినంత నేను. మా అత్తమ్మ ఉన్నప్పుడైతే బావగారు వచ్చేవారు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చి తల్లితో మాట్లాడుకుని ఆ రోజంతా ఉండి మళ్ళీ సాయంత్రం బయలుదేరి వచ్చేసేవారు. వాళ్ళైతే ఏదన్నా కార్యక్రమాలు అయినప్పుడు తెల్లలుగురు వచ్చేవారు పిల్లలతో. ఒక పూట 2 పూటలు ఉండి మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రిటర్న్ అయిపోయేవాడు. అంతే. అదంతా వచ్చినప్పుడైనా ఉండినప్పుడైనా వాటికి ఆవిడ సహవాసంలో మేము అయితే మటుకు ఒకరినొకరు ఎప్పుడు కూడా మేము 8 మంది తోడుకోవడమండి. మా అత్త 8 మంది పిల్లలు అయితే అయినప్పటికీ 8 మంది తోడుకోవడం అయినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకరినొకరు ఏ విషయంలో కూడా దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఒకరినొకరు అనుకోవట్లేదు ఇంతవరకు. కానీ ఈ రోజుల్లో అయితే ఒకళ్ళు ఇద్దరే సహించుకోలేకపోతున్నారు, సర్దుకోలేకపోతున్నారు. కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కాటికి మా బావగారులు మా తోటికోళ్ళ పిల్లలైన కాటికి ఉన్న 2 పూటలైన కాటికి అక్కడే అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్నంతలోనే సరిపెట్టుకుని వాళ్ళ పని ముగించుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయినప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళిన తర్వాత మాట్లాడకుండా చేసిన అక్క ఎలా ఉన్నామంటే అమ్మ బాగున్నానమ్మా ఇలాగ అనుకోవడమే తప్ప మేము ఎవరు కూడా నేను వచ్చాను నువ్వు ఇలా చూసావు నేను వెళ్ళాను అలా చేశానన్న మాట మేము జీవితంలో ఇంతవరకు అనుకోలేదు. ఇక మీదట ఏమో దేవుని చిత్తం మాకు తెలియదు. కానీ మా బావగారు 8 మంది అన్నదమ్ములు అయినప్పటికీ వాళ్ళే సహవాసంతో ఉన్నారో మేము కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా అదే ప్రేమతో కలిగి ఉన్నాం తప్ప మేము ఎవరిని ఒకరినొకరు నిందించుకోలేదు ఎంతవరకు. అక్కతో ఉన్న కొద్ది సహవాసం అయినప్పటికీ కూడా అని అమ్మ బాగున్నామమ్మా బాగున్నావు అంటే బాగున్నాం అంతే, అంతవరకునే అంతే తప్ప ఇప్పుడు కూడా మనం ఏం అనలేదు, తను అనలేదు, తను ఏం అనలేదు. కానీ ఈరోజు ఎక్కువ పరిస్థితి చూడడం బావగారిని కానీ ఎవరు రాలేకపోయారు. కానీ మా పిల్లల్ని మీరెంతగానో ఆదరిస్తుంది. ఆయన ఒకటే సహవాసం, ఏ సహవాసము తోటైతే ఇక్కడికి వచ్చేసరి అందరినీ విడిచిపెట్టి అదే సంఘం అదే సహవాసము అలాగే ఈ రోజు వరకు కూడా ఎంతో సహాయపడాలి. మేము ఎక్కడున్నామో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. బావగారికి ఇలా జరిగిందన్నా తర్వాత రోజులు వచ్చాం ఎంత మేము తెలియదు. అయినప్పటికీ ఇక్కడ చూసిన పరిస్థితులు చెప్పి మేము ఎక్కడున్న వాటికి ఆయన ఏ రాశం చేయలేదో దేవుడు ఆ విషయంలో ఆయన వదిలిపెట్టలేదు అన్న నిరీక్షణ అయితే మాకు కలిగింది. అయినా మా వంతుల్లో మేము మటుకు మా పిల్లల మటుకు విడిచిపెట్టము. కానీ వేరే సాహసంలో ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకి ఆదరణ తోడుకోవడమని
ఈ చిన్న మాటలకి పలసం తెచ్చుకుని అడుగుతుంది. తోడ్పడలే కాదు, అక్క చెల్లెళ్ళు కూడా మధ్య కొన్ని సందర్భాల్లో ఒకే తల్లి కడుపులు పుట్టిన విభేదాలు కలుగుతున్నాయి. అలాంటిది వేరు కుటుంబాల నుంచి వచ్చి ఒకటిగా కలిసి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది అరుదైన విషయంగానే నేను భావిస్తూ ఉంటున్నాను. అట్టి సఖ్యత, అట్టి ప్రేమను మీరు కలిగి మీరు కొనసాగటం అనేటువంటిది అనేకులకు అది ఆదర్శప్రాయంగానే నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటు ప్రేమలో ఇంకా ముందుకు మీరు కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఏదేమైనా ఇక్కడ ఒక విషయం తెలియపరిచారు. మా అత్తగారి వైపు 7 సంతానం, ఇప్పుడేమో ఇటువైపు 8 మంది. ఏదేమైనా ఒక నెంబర్ మంది ఎక్కువ ఉంది. ఈ ఇరు కుటుంబాల గురించి కూడా చెప్పాల్సి వస్తే కనుక, ఇరు కుటుంబాలు కూడా పూర్వం నుంచి ఆస్తి ఐశ్వర్యం ఇలాంటి స్థితిగతుల్లోంచి రాలేదు. చాలా శ్రమల గుండా, కష్టాల గుండా ఎదిగిన వాడు. దేవుడు వీరిని అంచెలంచెలుగా ఈ కుటుంబాలను హెచ్చించి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇంకా పిల్లలు ఈ లోకంలో ప్రభు రాకడ వరకు కూడా ఇంకా దీవెన నుండి అనేకులకు మహిమకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరికొన్ని అమ్మ మీలోకి ఎవరైనా కరుణ కుమారి గారు ఉన్నారండి? చెప్పాలంటే సమయం కూడా సరిపోదు. నేను చిన్నప్పటి నుంచి దేవుడితో ఉండేదానికన్నా అది నష్టపడతాం వెళ్ళేదానికన్నా నాకు ఏమి తెలిసేది కాదు. శరీరంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగా ప్రవర్తించాలి, ప్రతి ఒక్క విషయంలో నా సేవకులు, ఆ తల్లిదండ్రులు నాకు నేర్పించారు. వారు చెప్పిన మాటల నిమిత్తం ఈరోజు నేను ఇలాగ మీ శరీరంలో మీ ఎదురు నిల్చోగలిగాను. లేకపోతే నేను ఎప్పుడో మరణించేదాన్ని. అటువంటి దాన్ని ధైర్యం చెప్పి నన్ను చాలా ప్రతి ఒక్క విషయంలో నన్ను బలపరిచారు. అమ్మ అలా కాదు, నువ్వు ఇలా నడుచుకో, దేవుడు నీకు భయం లేదు, మేము ఉన్నాం అని ధైర్యాన్ని మాకు ఇచ్చి ఈరోజు సంఘంలో నిలబడడానికి, మేము ఉండడానికి, ఈరోజు మీకు ఈ సాధన పంచుకోవడానికి కూడా నేను ఇచ్చిన ఈ అవకాశం పట్ల వందనాలు చెల్లించుకుంటూ దేవుడు శ్రీసాక్షి గారు ఉన్నారండి. కృపామణి మాకు ఏడు మంది మాకు పరిచయమైందంటే అమ్మగారు నాకు చాలా బలహీన ఉండేదని దేవుడు ఆ బలహీన వల్ల మరి ఎన్నో హాస్పిటల్ కూడా నేను కూడా ఎక్కడ కూడా కావలేదు. అన్నప్పుడు కూడా నాకు ఒకే ఒక చెప్పారు, అమ్మగారు ధైర్యం ఉండిపోతున్నా, నీకు ఏం కాదు, నీకు ఏం కాదు నాకు ప్రతిసారి ఫోన్ చేసి చెప్పేవారు. మరి అలాగే నాకు బ్రెయిన్ కూడా ఆపరేషన్ పడుతుందని కూడా చెప్పినప్పుడు కూడా నా అమ్మగారు అయ్యారు నా విషయంలో తనతో ప్రార్థన చేశారు. కానీ నా వాళ్ళే మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నారు, నా ఊళ్ళో ఒక్కలో కూడా నన్ను పట్టించుకోలేదు. అది ఎందుకే చెప్తున్నాను నా విషయం పట్టుకైతే ఇంకా చాలా ఉంది. నా దొడ్డి విషయం జరిగినప్పుడు కూడా డాక్టర్లు కూడా దగ్గరికి రాలేదు. అని అమ్మగారు అయిపోయిన మటుకి ఆ విషయం మటుకు ఎంతో ప్రార్థన చేశారు. తల్లి దగ్గర ఎక్కువ మొదలు పెట్టారు. ఆ విషయం నా భర్త ఇష్టం, నా విషయం ప్రతి దానికి కూడా నా అమ్మగారు తల్లి ఫోన్ చెప్పేదాన్ని, అమ్మ ఎందుకుంటున్నాను మీరేం కంగారు పడుతున్నప్పుడు అమ్మ మీరు ప్రార్థన చేసుకున్నాం, భయపడుకోమని నాకు ఎంతో జరిగింది చెప్పారు. బ్రెయిన్ ఆపరేషన్ విషయంలో అయితే మాకు ఒక మాట చెప్పారు, ఇప్పుడున్నా నేను నీకు చెప్పలేదునమ్మా, దేని ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలమ్మా, మన దర్శనం చూపించాడమ్మా, నా బిడ్డ నా రాజ్యం తీసుకెళ్ళిపోతాను చెప్పారమ్మా. తను భయపడుతున్న మాటలు చెప్పలేదమ్మా, నాకు ఎందుకు పరిచయం చెప్పారన్నమాట. ఆ రోజు నుంచి నేను రోజు వరకు పెట్టుకుంటాను. కానీ ఒకటి మళ్ళీ నా తల్లిదండ్రులు చెప్పారు లేదు అంతేకాని ఎక్కువ నన్ను అమ్మగారైనా చాలా శుద్ధికి కూడా నా జ్ఞాపకాలలో నేను 5 మంది కలుసుకుంటాను. ఉన్నానైతే దగ్గర కూడా తెచ్చింది ఏడుస్తాను, ఇంట్లో ఏడుస్తూ మా పాపం ఎందుకమ్మా ఏడుస్తున్నాను అని ఏమీ లేదమ్మా అని అన్నాను. తయారమ్మా అంటే నాకు ఎవరు చెప్పారమ్మా, ఒక ధైర్యం నాకు ధైర్యం చెప్పి ఎవరున్నారమ్మా అని మేము బాధపడేవాళ్ళు.
శైలం మేము అందరూ చెప్పుకోం అమ్మ నాకు వెళ్ళడం అలాగే చెప్పాను మేము భయపడుకున్నాం హాస్పిటల్ శైలం మాకు ఎంతో ధైర్యం చెప్పారు ఎన్నో విషయాలండి మరి నా భర్త ఎన్నో చేశారు మీకు చెప్పాలని చాలా ఉండాలి నా విషయంలో మరి నా భర్త విషయం మా విషయంలో అయితే అంత శాంతి మొదలు పెట్టారు మా కోసం ఈ రోజు ఎన్ని మాట్లాడుతాను శాంతి చేసుకుంటే అర్థం రాకపోతే మందులో కానీ నేను అసలు ఇప్పటికీ కూడా దానికి మందులు పడుతుంది నాకు ఇప్పటికి కూడా నాకు అమ్మగారు అయ్యారు ఈ సంవత్సరం వల్ల నేను మొత్తం చేసే ప్రార్థన వల్ల సాక్షి చూసాం. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా వదినమ్మ దైవజన వారు ఎంతగా మా పట్ల శ్రద్ధ చూపించారంటే నిమిషానికి ఫోన్ చేస్తూ ఎలా ఉంది అని అడుగుతూ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను విన్నది, నేను చూసింది, నాకు తెలిసింది ఏంటి అని అంటే కనుక సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఎవరికైనా ఏదైనా కష్టం కలిగిందంటే వారి నిమిత్తం ఎక్కువగా ప్రార్థన. వారి ప్రార్థన ఎప్పుడు ముగిస్తారు వారి నిమిత్తం అంటే వారి కష్టంలో నుంచి ఊరట కలిగింది, ఉపశమనం కలిగింది, ఇప్పుడు పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే, అలాంటి వార్త వారికి వినిపించినప్పుడే వారి కొరకు ప్రార్థనలు వివరిస్తారు. అంటే ప్రార్థన చేయడం మానేస్తారని కదా దాని యొక్క అర్థం. వారి కష్టంలో ఉన్నప్పుడు అంత శ్రద్ధతో ఎక్కువ సమయాన్ని వారి కొరకు ప్రార్థన చేసేటువంటి దైవజనులు చెప్పడంలో కూడా నేను సంతోషిస్తూ ఉంటున్నాను. మీరు ఏదేమైనప్పటికీ కూడా ఈ కృపా ఫుల్ గాస్పుల్ సంఘ సభ్యులు ఎంతైనా అదృష్టవంతులు. మీ కొరకు కన్నీరు కార్చే సేవకులను కలిగి ఉండడం గొప్ప అదృష్టం. బయట సంఘాలలో నేను ఎవరిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు, కానీ ఇంత శ్రద్ధ, ఇంత ప్రేమ కలిగినటువంటి సేవకులు మనం చూడలేము. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో వీరి కొరకు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, మీరు ఎంతైనా సేవ పరిచర్యలో మీరు ప్రోత్సాహకరంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని నేను చాలా గట్టిగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో కరుణ గారు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు. సంఘంలో అందరూ చెప్పగలరు సాక్ష్యాలు, అయితే కొన్ని మాత్రం దేవునికి వందనాలు, సంసభ్యులందరికీ వందనాలు. పాషం గారు చాలా చాలా మంచివారు. నా మ్యారేజ్ అయినప్పుడు తర్వాత నా భర్త చనిపోయినప్పుడు పాషం గారు చాలా ధైర్యం ఇచ్చారు. ఒక్కొక్క సబ్జెక్ట్ కన్నా పాషం గారు చాలా ధైర్యం ఇచ్చారు. నా పిల్లల విషయంలో నా విషయంలో చాలా ప్రార్థన చేశారు. ప్రతి ఒక్క కార్యానికి ఏ విషయం చెప్పినా సరే అమ్మ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రార్థన నడిపించారండి పాస్టర్. మేము ఎలా ఉండాలి, ఎలా నడవాలో, మా పిల్లలు ఎలా పెంచుకోవాలి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చి నడిపించారండి మా దైవజనులకి. అలాగే పిల్లలకి మంచి ధైర్యం ఇచ్చారు. శైలజమ్మకి, చిన్నపాష గారికి కూడా నేను మంచి ధైర్యం, తల్లిదండ్రులు పాస్టర్ గారి పాఠంగా లేనప్పటికీ నేను పిల్లలకు కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నారండి. మాకు ఎప్పుడు ప్రార్థన చేసి మా విషయాలు, మా ఫ్యామిలీ విషయాలన్నీ కనుక్కుంటారు, పిల్లల విషయాలు కనుక్కుంటారండి. వారికి ఇచ్చిన ధైర్యానికి దేవునికి వేలాది వలనండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఉపచారం చేస్తూ వచ్చినటువంటి ఒక బిడ్డ రత్నం. ప్రార్థన చేసి తల్లిదండ్రులు ప్రేమించారు, అన్నతండ్రి వాళ్ళని ప్రేమించారు. తల్లిదండ్రులు ప్రేమించారు. ప్రతి విషయంలో అమ్మకి చెప్పిందని అమ్మాయి ఇలా ఉండాలని బాధపడతారు. నా బిడ్డలు కలిసి అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంది. తండ్రి సంగుల బిడ్డలు కూడా నేను ప్రతి విషయం కూడా అంతా చెప్పేది. అమ్మ బాధపడిపోతున్నాను ఉన్నాయి, అమ్మ ఎంతో ప్రేమగా చూసుకున్న పిల్లలు కూడా సందేహంలోనే పెరిగి నా బిడ్డల పట్ల ఎంతో ప్రార్థన చేశారు. నా పాప కూడా పెళ్ళి తల్లిదండ్రుల ఎంతో ప్రార్థన చేశారు. బిడ్డమ్మ ఎంతో ప్రేమగా చూసుకోవాలి.
చాలా పక్షులు మాట్లాడినంత అసలు చెప్పండి మా అమ్మ కూడా తల్లిదండ్రులు కూడా ప్రేమ చూసుకోలేదు. మా అమ్మ ఎంతో ప్రేమ చూసుకుంటారు. నాకు ఏమి తెలియదు. ఇప్పుడు కూడా మా అమ్మ కొన్ని చేయలేకంటే వచ్చాను సంతలో కూడా నాకు ఏం కూడా కలుగుతుంది కాదు. నాకు అమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నా తండ్రి కూడా అదంతా ప్రేమ ఆదరిస్తారు. ఎవరు కూడా పట్టించుకోకపోతే అంత ప్రేమ ఎవరు కూడా ఇవ్వలేదు. ఎంత లేటైనా ప్రాణానికి వచ్చారు అర్థం అనేసి ఎంతమంది ఏడ్పించినా సరే మా అమ్మని ఎప్పుడు చెయ్యి వదలలేదు. ఎంతో ప్రేమగా చూసుకుంది. సంగుల పిల్లలు ఎవరు చెప్పిన ప్రార్థన చేస్తారు. ప్రార్థన కూడా జ్ఞాపం చేసుకుంటారు. ఎక్కువ అమ్మతో నేనే ఉంటుందని ఎక్కువ టైం పాస్ చేసుకుంటారు. నిజంగా మా అమ్మ నన్ను కూడా అంత ప్రేమగా చూసుకోలేదు. అంత ప్రేమగా చూసుకుంటాం మా అమ్మని. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దేవుడి స్తోత్రాలు శాసనం మరొకసారి దైవ సేవకురాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఆమె ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని అంటే కనుక ఇంట్లో అందరూ టిఫిన్ చేసేగా అంత అయిపోయింది అనుకోండి. సరే ఈరోజు టిఫిన్ అయిపోయింది, ఏమీ లేదు, సర్లే తర్వాత చూద్దాంలే అని పంపించేసేవారు కాదట. మరలా తన కోసం మరలా చక్కగా వండి పెట్టేవారట తన కోసం. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఎవరైనా సాధారణంగా మిగిలితే ఇస్తారు ఏమండి, కానీ మిగిలితే ఇవ్వడం కాదు, తన కోసం శ్రద్ధ తీసుకొని తనకి కూడా సరిపడగా ఉండేటట్లుగా వంట చేసి, అంటే తనని తన బిడ్డ వల్లే, అమ్మగారి వారు తమ సొంత బిడ్డ వల్లే ప్రేమించారు. అలాగనే ఆ బిడ్డ కూడా నా తల్లి, నా సొంత తల్లి అనేటువంటి ప్రేమ కలిగినటువంటి మాటలు చెప్పగలుగుతారంటే ఆ ప్రేమను వారు రుచి చూశారు. ఇకపై మీ పని అయిపోలేదు, ఇంకా మీ సహకారాన్ని ఈ కుటుంబానికి మీరు మీ తోడ్పాటును అందించాల్సినటువంటి ఆవశ్యకతను నేను ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆఖరి సాక్ష్యం పాస్టర్ గారి యొక్క మేనకోడలు పాస్టర్ గారు లీలా సమర్పణ గారు సాక్ష్యాన్ని తెలియజేస్తారు. కూడిన సేవకులకు, కుటుంబ సభ్యులకు, సంఘానికి కూడా ప్రభు పేట వందనాలు. నాకు 3 మేనత్తలండి, అందులో పెద్ద ఆవిడ. నిజంగా మేము అత్త అని ఎప్పుడు పిలవలేదు, పెద్ద అత్త అని పిలిచేవారు. పెద్ద అత్త అని పిలిచినందుకు ఏమో తెలియదు, కానీ నిజంగా చాలా పెద్ద మనసు మా పెద్ద. మాటల్లో చెప్పలేము ఆవిడ గురించి. చెప్పాలంటే మా నాన్నగారు చెప్పారు కదా, తల్లిదండ్రులకు కష్టాలన్నీ అర్థం చేసుకుంటూ వెళ్ళలేదు. మా నాన్నమ్మ మాకు చిన్నప్పుడు చెప్తూ ఉండేదమ్మా, ఇప్పుడు మీరు ఏమని చెప్పినా అనిపించలేదు, కానీ నా కూతుళ్ళు కొడుకులు ఎలా ఉండేవారు. మీ పెద్దంతా అయితే చెడిపోయిన మాటలతో స్కూల్కి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో పెంచాను పిల్లలని చెప్తూ ఉండేదండి. నిజంగా మా పెద్దంతా ఎంత అయితే తల్లిదండ్రుల కుటుంబంలో బట్టలు లేక సరైన ఆహారం లేక ఎంతైతే ఇబ్బంది పడిందో అంత మంచి భర్తనిచ్చి ఏ లోటు లేకుండా తన జీవితాన్ని ముందుకు సాగించింది. మా నాన్నగారు వైజాగ్లో చదువుకునేటప్పుడు వారానికి ఒకసారైనా 2 వారాలకు ఒకసారైనా వైజాగ్ కాలేజ్కి వచ్చేవారండి. వస్తూ నన్ను తీసుకొచ్చేవారు అన్నమాట. తీసుకొచ్చేసి మా పెద్దత్త దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవారు కాలేజ్కి. ఇంకా నేను ఎంత అంటే తన పిల్లల కన్నా ఎక్కువ నాకు పాయసం అంటే ఇష్టం. సేమియా అంటే అతనికి ఇది వండి పెట్టాలంటే వెంటనే మీ చిన్న పాస్టర్ గారితో పాపడి వండి పెట్టేది. ఆ మరుసటి రోజు అడిగినా మళ్ళీ వండి పెట్టేది, ఆ మరుసటి రోజు అడిగినా వండి పెట్టేది. ఏ మాత్రం కూడా ఇబ్బంది పడేది కాదండి. నేను ఏది అడిగితే అది నాకు చేసి పెట్టేది. నిజంగా అంత బాగా చూసుకున్నది. అలాగే మా అంకుల్ గారి గురించి చెప్పాలంటే చూడడానికి భయం వేసేది, కానీ చాలా మంచి మనసు అండి. మేము ఏ ఎగ్జామ్ రాసినా, అది 7th అవ్వనివ్వండి, ఇంటర్మీడియట్ అవ్వనివ్వండి, 10th అవ్వనివ్వండి, ఏ ఎగ్జామ్ రాసినా కానీ మా నాన్నమ్మ గారి తర్వాత మా కుటుంబంలో పెద్ద అయిన అంకుల్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని.
నేను ఇప్పుడు పరిచయలో ఉన్నానండి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా కుటుంబంలో ప్రార్థన, అలాగే మా పెద్ద అంకుల్ గారు చేసే ప్రార్థన. కానీ లోటును మాత్రం మేము ఎప్పుడు మర్చిపోలేము. మా కుటుంబ ఆదరణ కొరకు, అలాగే మా సైనికు మా చిన్న మాస్టర్ గారి గురించి మేము ప్రార్థించాలి. మా కుటుంబాన్ని దేవుడు ఆదరించులాగిన సంఘ సభ్యులని మీరు కూడా మా మామయ్య గారు పాస్టర్ గారు చెప్పినట్లు మేము ఎప్పుడో కోరుతూ ఉంటున్నాం. కానీ సంఘం అయిన మీరే వారిని ఆదరించారు. ఎందుకంటే సేవకులకి ఎప్పుడు కూడా సొంత కుటుంబం కన్నా సంఘమే కుటుంబం అండి. నేను కూడా అదే మాట చెప్తాను నా సంఘంలో. కాబట్టి సంఘమైన మీరే ఒక కుటుంబంగా బిడ్డలిద్దరిని కూడా వెన్నంటి నడిపించాలని సేవకులుగా నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యంలో దిగించుకున్నాను. ఏంటంటే ఆయన భయపెట్టేసేటువంటి మనిషి కదా. చిన్నపిల్లలుగా ఉన్నాడు, పెద్దవారు చూసినప్పుడు సాధారణంగా కొంతమంది భయం కలుగుతుంటారు కదా. ఏదేమైనా మా అత్తగారి సైడ్ కానివ్వండి, లేకపోతే మా తాతయ్య నాయనమ్మ సైడ్ కానివ్వండి, మా అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలే, కలర్ఫుల్ టీవీలే కాదు. మా అత్తగారు చాలా వైట్గా ఉంటారు, మా మావయ్య గారు ఆయన బ్లాక్గా ఉంటారు. అలాగనే ఇప్పుడు అమ్మగారు కూడా చాలా వైట్గా ఉంటారు, ఆయనేమో మామూలు మన కలరే. అలాగనే మా రెండవ వదిన కూడా అంతే, రాజేష్ అన్న కూడా అంతే, నేను కూడా అంతే. ఇప్పుడు ఈ చూస్తున్న సమర్పణ గారు కూడా అంతే. మా అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలే. మా నాయనమ్మ చాలా తెల్లగా ఉంటుంది, మా తాతయ్య గారు అంతా నల్లగా ఉంటారు. మా నాయన వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ మానేశారంట. మా నాయనమ్మ తండ్రి గారు నల్లోడికి ఇచ్చి పెళ్లి చేసేవారు. ఏదేమైనప్పటికి కూడా ఇంత తెల్లగా ఉన్నా సరే మేము దొరకటం మీకు ఎంతో అదృష్టం. ప్రపంచంలో మాకంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు. రైట్. మంచి ప్రియులారా, చాలా ప్రేమ కలిగినటువంటి స్వభావం, ఉదార స్వభావం. ఎవరు వచ్చినా సరే ఏ సంగతి ఉన్నా అది తర్వాత, ముందు కడుపు నిండిపోవాలంటే, ముందు ధారాళంగా తిను అని పెట్టడమే అమ్మగారు చేసేటువంటి పని. అందుకే అక్కడ తన పనికత్తులకు ఏం చేస్తుందంటండి, దేవుని వాక్యం రక్తము ఏర్పరచును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము. అలాంటి ఉదారమైన స్వభావం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సమయంలో కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్ళిపోదాం. పాస్టమ్ గారి యొక్క మొదటి చెల్లి దేనా గారు, అలాగనే ఇంకా మేనకోడలు ఝాన్సీ లీలా, వీరందరూ కూడా ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని కోరుకుంటున్నాను. రాసిన పాట స్వయంగా రాసిందండి. ఆవిడ జీవనం చేశారు, ఆవిడ చక్కగా పాడేవారు. ఆ పాటను మరొకసారి రాసిన పాట చేసిన పాట పాడాలని ఆశపడ్డాను.
కానీ దేశంలో ఉన్నారు ఒక అడిగించున్నారు కానీ ఇంటికి పెద్ద అమ్మాయి ఉంది నేను కొడుకు కానీ మమ్మల్ని అందరిని ఆడించి నాకు అడిగిన చెప్పి చాలా ప్రేమగా చూసేవారండి. ఇంత తొందరగా చనిపోతారనుకోలేదు. బావగారంటే బావగారు కదే మాకు ఒక తండ్రిగా మమ్మల్ని ఎంతో బాగా చూసిన అమ్మాయి అంటే తింటామంటే అనుకోరు కాదు. అక్క బావ కాల్చిన కర్రీ మా తల్లిదండ్రులు కాల్చిన కర్రీ వల్ల మాకు మంచి బ్రతుకులు దేవుడు ఇచ్చాడండి. మాకు అక్కడ మంచి భర్తలు పెళ్ళిన 5 సంవత్సరాలైన ఒక మాట మా జీవితం ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళంత మంచి దైవ సేవకులు. కానీ బావగారు అక్క మమ్మల్ని వెంటనే విడిచిపెట్టారంటే దేవుని లోపల మర్చిపోలేకపోతుంది. అక్క అలాగే పోయితే వెళ్ళగా లోపల చెంది నేను కూడా విడిచిపోయాను. పిల్లలు కూడా పాడైపోయారు. కానీ ఒక ఆడపిల్లగా ఉన్నాం. అక్క దేవుని రాజ్యం పోయిపోయారు. ఆడపిల్లగా ఉన్నాం మేము. నా చెల్లి ఎంతో ప్రాణం పెట్టేదాన్ని. చాలా ప్రాణం చెల్లి మన ఇద్దరు ఒక సేన కొనుక్కొని పెద్ద చెల్లిగా నేనంటే చాలా ఇష్టపడేది. చెల్లి మన ఇద్దరు ఒకే కలర్ చీర ఒకే డిజైన్ చీర కొనుక్కోదాన్ని మన పూజ జరిగింది. మా ఇద్దరికి అలా కట్టిన చీరకి కాదు ఆశిస్తున్నాను. అత్యంత తొందరగా వెళ్ళిపోతే బాగా తొందరగా వెళ్ళిపోతాను అనుకోలేదు. కానీ దేవరాజు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా విడదాన్ని విడగలుగుతున్నాడు. అందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. అందరికీ దేవుడు మనశ్శాంతి ఇవ్వాలి.